మనం ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు భయం, ఆందోళన, సంశయాలు సాధారణంగా వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి జరిగే సహజమైన అనుభవం. ఈ భయం, ఆందోళన, సంశయాలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా అధిగమించాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మహాభారతంలో అర్జునుడు యుద్ధభూమిలో భయం, ఆందోళన, సంశయాలతో నిండిపోయాడు. కొత్త బాధ్యతలు, పరిణామాలు అతన్ని భయభ్రాంతుడిని చేశాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్మణ్యేవాధికారస్తే, ఫలితం గురించి ఆలోచించి భయపడకుండా నీవు చేయగలిగినది చేయి అనే సందేశాన్ని ఇచ్చారు. రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ అతను తన దీక్ష, విశ్వాసం వల్ల సవాళ్లను జయించగలిగాడు. అంటే ఏదైనా కొత్త మార్గంలో వెళ్ళేటప్పుడు భయం, ఆందోళన, పిరికితనం, చిక్కులు పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. భయం అనేది ఒక అడ్డంకి. దాన్ని జయించడానికి విశ్వాసంతో కూడిన ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏదైనా కార్యం చేసే ముందు మీలో భయం కలిగినప్పుడు పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి చేయండి. పెద్ద పనిని ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఓటమికి అస్సలు భయపడకండి. పురాణాల్లో ఎందరో మహానుభావులు అనేక ఓటములను దాటి విజయాన్ని సాధించగలిగారు. ఓటమి అనేది నేర్చుకునే ప్రక్రియ మాత్రమే. కాబట్టి మిత్రులారా, కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు భయం, ఆందోళన, పిరికితనం, సందేహాలు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మీ ప్రయాణంలో భాగమే అని మర్చిపోకండి. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు యోగా కర్మసు కౌశలం, కర్మలను కుశలతతో చేయడమే యోగం. భయాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు సాగండి.